అసలైన షాక్ ఇప్పుడు తగిలింది. అదేంటంటే ఏకంగా సినిమాని ప్రెజెంట్ వాయిదా వేశారు. ఎప్పుడు విడుదల చేస్తారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 14 రీల్స్ వాళ్ళు ఏదో సంస్థ ఏదో సంస్థ ఉంది. ఆ సంస్థకి వీళ్ళు కొంత డబ్బులివ్వాలి. అయితే అనుకున్న టైంకి ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళేం చేశారంటే కోర్ట్‌ని ఆశ్రయించారు. కోర్ట్ స్టే ఇచ్చింది ఈ సినిమా విడుదల కాకుండా. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. అంటే కోర్ట్ స్టే అని కాదు గానీ అప్పట్లో 'నాగార్జున' సినిమా 'మజ్ను' మార్నింగ్ షో పడలేదు. ప్రసాద్ ల్యాబ్‌లో అంటే గతంలో ఎలాగుండేదంటే ఏమైనా అమౌంట్ గాని, నిర్మాతలు గాని బాకీ ఉన్నట్లయితే వాళ్ళేం చేసేవారంటే ల్యాబ్‌కో లెటర్ పెట్టేవారన్నమాట. ఆ రోజుల్లో రీల్స్ ఉండేవి కాబట్టి. అప్పుడు ల్యాబ్ నుంచి వాళ్ళు విడుదల చేసేవారు కాదు ఆ రీల్స్‌ని. అప్పుడు అప్పుడు టాక్ ఇది ఎంతవరకు నిజమో తెలీదు. మేము యూత్‌లో ఉండేటప్పుడు టాకొచ్చిందది. 'మజ్ను' సినిమా ఆ రోజే 'భార్గవరావు బాలకృష్ణ' సినిమా ఒకే రోజు విడుదలవ్వాలి. అది 'మజ్ను' సినిమా మధ్యాహ్నం నుంచి విడుదలైంది. మార్నింగ్ షోలో గట్టా ఎక్కడ పడలేదు. అదేవిధంగా బాలకృష్ణదే 25 సంవత్సరాల క్రితం, 26 సంవత్సరాల క్రితం 'యువరత్న' అనే సినిమా కూడా ఇలాగే ఆగిపోయింది.